ఆపరేషన్ సింధూర్ అనేది మనకు విజయవంతం అయినట్లేనా లేదంటే ఇంకా మిగిలే ఉందా? 100% విజయవంతం. ఇంకా ఆపరేషన్ 2 కూడా ఉంది, సింధూర్ 2 కూడా ఉంది. అది సింధూర్ 2 పాకిస్తాన్ యొక్క రెస్పాన్స్ రియాక్షన్ బట్టి ఉంటుంది. వాళ్ళు ఏమన్నా పద్ధతిగా రియాక్షన్ అవుతే ఆ 2 ఉండదు, లేదు బుద్ధి తక్కువగా బుద్ధిహీనంగా వాళ్ళు ప్రవర్తిస్తే సింధూర్ 2 ఉంటుంది. దాంతో పాకిస్తాన్ అనేది ఈ ప్రపంచ ఓటర్లు లేకుండా పోతుంది. సో అది వాళ్ళ చేతిలో ఉంది. మొన్న పహల్గామ్లో అటాక్ జరిగేటప్పుడు కులం మతం చూసి వాళ్ళు అటాక్ చేశారు. సో మన వాళ్ళు అట్లా కాకోకుండా ఓన్లీ ఉగ్రవాదులు మాత్రమే. అవును, వాళ్ళు సన్నాసులు, వాళ్ళు బుద్ధి తక్కువ, వాళ్ళ కులాన్ని మతాన్ని చూసి చేశారని మనం అలా చేయరు. మనం ఎలా చూస్తున్నామంటే ఇక్కడ ముస్లిమ్స్ హిందువులు, పాకిస్తాన్ ముస్లింలు వచ్చి భారత హిందువులు కొట్టారని చూడలే. మనం ఎలా చూస్తున్నామంటే భారతదేశ ప్రజల్ని పాకిస్తాన్ దుండగులు కాల్చారు. ఇక్కడ దేశం టు దేశం, ఇక్కడ భారతదేశ ప్రజల్ని పాకిస్తాన్ దుర్మార్గులు మట్టుపెట్టారు. ఇదే మనం దేశం టు దేశం చూస్తున్నాం. కనుక మన దృష్టి ఆ దేశానికి బుద్ధి చెప్పాలి. అక్కడ ముస్లిమ్స్ అని క్రిస్టియన్స్ ఆ దేశానికి బుద్ధి చెప్పాలి. అదే జరుగుతుంది. ఆ దేశానికి గట్టి గుణపాఠం చెప్పాలి. కుక్కగాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు వాళ్ళ మెడలు వంచాలి, వాళ్ళ మోకాళ్ళ మీద కూర్చోబెట్టాలి, వాళ్ళని నష్ట దిగ్బంధన చేయాలి, వాళ్ళకి దారికి రావాలి. వాళ్ళు మళ్ళీ ఇండియా పేరెత్తితేనే ఓడికిపోయే పరిస్థితి తీసుకెళ్ళాలి. అది మనం చేస్తున్నాం. మన రాజ్యాంగం, మన విధానం అది. వాళ్ళలాగా చిల్లరతనంగా మతము కులం మన మతాల బట్టి మాట్లాడడం. ఇక్కడ ఎంతోమంది వాళ్ళ దేశంలో 10-20 కోట్ల మంది ఉంటే మన దేశంలో 22 కోట్లు ముస్లిమ్స్ ఉన్నారు. ముస్లిమ్స్ భారతీయ ముస్లింలు వేరు. ఇక్కడ పుట్టి పెరిగిన ముస్లిం ఎవడు ఈ దేశాన్ని తన దేశంగానే ప్రేమిస్తాడు. అక్కడి నుంచి వచ్చిన ముస్లిమ్స్, ఆ పాకిస్తాన్ నుంచి, ఆ బంగ్లాదేశ్ నుంచి, ఆ మయన్మార్ నుంచి వచ్చిన ఈ ముస్లిమ్సే ఇలాంటి పిచ్చి ఐఎస్ఐగా మారి ఇంకోటిగా మారి ఈ దౌర్భాగ్యం చేస్తారు. సో వాళ్ళని ముస్లిమ్స్గా చూడటం కన్నా మనం ఎలా చూస్తామంటే మన శత్రు దేశపు పౌరులుగా చూస్తాం. శత్రు దేశం నుంచి వచ్చిన దుండగులు, మన విరోధి దేశం నుంచి వచ్చిన అర్బకులనే చూస్తాం. అట్లాగే మనం చేస్తున్నాం. పాకిస్తాన్ వాళ్ళు వచ్చేసి ఉగ్రవాదులు మా వాళ్ళు కాదు అని చెప్తున్నారు, కానీ హాస్పిటల్స్కి వెళ్ళి మాత్రం వాళ్ళ జాగ్రత్తలన్నీ చూసుకుంటున్నారు. వాళ్ళు పిచ్చివాగుడు, వాళ్ళు అలాగే వాగుతారమ్మా. కుక్క తోక ఎలుక తోక తెచ్చి ఏడాది ఉతికినా నలుబేగా నేర్పుగా వాళ్ళు బుద్ధిహీనులు అంతే. వాళ్ళు సిగ్గు శరం మానం అభిమానం రోషం పౌరుషం ఉచ్చం నీచం ఎలాంటి స్థాయి లేని ఒక దౌర్భాగ్యులు వాళ్ళు అలాగే మాట్లాడతారు. నిన్న కూడా ఒక ఇంగ్లీష్ ఛానల్లో ఫారెన్లో వాళ్ళ మినిస్టరు మంత్రి మా దగ్గర అసలు టెర్రరిస్టే మాకు తెలియదు, టెర్రరిస్ట్ అనేది మా దేశంలో లేదు, టెర్రరిజం అనేది మాది అని పిచ్చిపోగొడితే అమ్మాయి ఆధారాలతో అడిగింది. ఏం మాట్లాడుతున్నారు, మీ మంత్రి మీ మిలిటరీ ఆఫీసరు 30 ఏళ్ళుగా ఈ సాగిస్తున్నాం మేము, ఈ దౌర్భాగ్యాన్ని చేస్తున్నాం మీ వాడు చెప్తే, మీ వీడు ఉసామా బిల్లను మీ దేశంలో దొరికితే ఏం మాట్లాడుతున్నారు మీరు మాకు అంటే వాడు సమాధానం లేదు. వాడు అలాగే మాట్లాడతారు. నోటికి వచ్చి వాడికి అది నవరా తాటిపట్ట నాలుకే తాటిపడుతుంది ఏది మాట్లాడుతూ ఉంటారు పిచ్చివాగుడు. వాళ్ళ వాగుడు కాదు, ప్రపంచానికి తెలుసు పాకిస్తాన్ ఒక రోగ్ కంట్రీ, పాకిస్తాన్ ఒక టెర్రరిస్ట్ ఫ్యాక్టరీ కంట్రీ, పాకిస్తాన్ ఒక నీచ నికృష్ట భ్రష్ట దేశం, అది అడుక్కు తినే దేశం. పొద్దున్న లేస్తే ఆ దేశానికి ప్రతి దేశంలో ప్రతి దేశం అడుక్కుంటానికి తిరుగుతున్న దేశం, ఆ దేశానికి బాధ్యత లేని దేశం, అది ఒక చిల్లర దేశం, చిల్లర ప్రభుత్వం అనేది ప్రజలందరికీ ప్రపంచానికి తెలుసు. మనకు తెలియటం కాదు, మనకు నైబర్గా మన ప్రపంచానికే తెలుసు. ప్రపంచమే అందుకని ఇప్పుడు ఏకాకిం చేసింది. దానికి ఎవడు పాకిస్తాన్కి ఒక్కడు కూడా సపోర్ట్ ఎందుకు రావట్లేదు ఏ దేశం కూడా. వాళ్ళ నిజ స్వరూపం వాళ్ళ ఇది బయటపడిపోయింది. కానీ ఈ రోగ్ కంట్రీ ఈ కంట్రీకి మనం సమర్థించడం కరెక్ట్ కాదని. అసలు మన దేశంలో దాడి ఎందుకు జరిగిందంటారు? పాకిస్తాన్ ముస్లిమ్స్ మన దేశంలో ఉన్నందువలన కాదు, పాకిస్తాన్ ముస్లిమ్స్ ఉన్నారని కదమ్మా ఈ దాడి, వాళ్ళది కాదు కదమ్మా. ఈ పోరాటం వాళ్ళు ఆక్యుపైడ్ కాశ్మీర్, ఆ మహానుభావుడు నెహ్రూ గారి దౌర్భాగ్యం వల్ల, నెహ్రూ గారి చిల్లర తప్పుడు చేష్టల వల్ల ఇది ఆక్యుపైడ్ కాశ్మీర్ వాళ్ళ దగ్గర కాశ్మీర్లో కొంత భాగం వాళ్ళ దగ్గర ఉండిపోయింది. ఆ రోజే ఈయన నెహ్రూ గారు ఉంటే ఏనాడో వచ్చేసేది. ఆనాడు నెహ్రూ గారు అడ్డుపడి అది ఇంటర్నేషనల్ తీసుకెళ్ళి రావణకాష్టలో తగలబెడతారు. అయితే ఆనాడే పటేల్ గారి ఆధ్వర్యంలో ఆనాడే హైదరాబాద్ ఎట్లా విలీనమైందో కాంగ్రెస్ కలిసిపోయేది. అప్పుడు అప్పటి నుంచి వాళ్ళు ఏదో మన భాగం వాళ్ళు ఆక్రమించుకున్నారు అన్న దీంతో ఈ గొడవ జరుగుతూ ఉంది. మనం అదేమంటున్నాం,
వాళ్ళు అది ఇవ్వకుండా వాళ్ళకి ఏడ్చి పడి సావటం తప్పితే భారతదేశం మీద. భారతదేశమేమో అనేక మంది సైంటిస్టుల్ని, అనేక మంది విద్యావంతుల్ని, అనేక మంది గొప్ప గొప్ప పారిశ్రామికతని ప్రొడ్యూస్ చేస్తుంది భారతదేశం. వాళ్ళు లేరు అంటే గొప్ప గొప్ప ఒసామా బిన్ లాడెన్ ఇలాంటి సన్నాసుల్ని, ఇలాంటి టెర్రరిస్టులను తయారు చేస్తారు. మనమేమో సైంటిస్టులని, మేధావుల్ని, ఆర్థిక గొప్ప వ్యక్తుల్ని మన దేశం తయారు చేసి ప్రపంచంలో ఛాలెంజ్గా పంపిస్తూ ఉంటే వాళ్ళు ఏంటంటే ఇలా ఒసామా బిన్ లాడెన్, సయీదు, అజరు ఇలాంటి దౌర్భాగ్యుల్ని, ఈ టెర్రరిస్ట్కి మానవ రూపంలో ఉన్న రాక్షసుల్ని తయారు చేస్తారు. అది దాని బుద్ధి, దాని బతుకంతే, దాని లైన్ ఆఫ్ థింకింగ్ అంత. కనుక అది అలాగే చేస్తే బిహేవ్ చేస్తుంది. దానికి తగిన గుణపడడం ఇహ దాని ఆటలు ఆగవు. మోడీ ఉన్నాడు ఇక్కడ. మోడీ గత ప్రభుత్వాల్లాగా పోన్లే అని వదిలేసే బాబు కాదు. పోన్లే వదిలేయబట్టే వాళ్ళు ఇంత దూరం వచ్చారు. అసలు అప్పుడే 71లోనే మెడలు వచ్చి ఉంటే అయిపోయేది. 71లో 1,20,000 మంది సైనికులు మోకరిల్లి మన ముందు నిలబడితే, ఓడిపోయి మోకరిల్లితే అప్పుడే ఈ సైనికులను పంపిస్తాం, పిఓకని అప్పచెప్పేంటంటే నోరు మూసుకుని అప్పచెప్పేది కాదు. కానీ ఆ రోజు ప్రభుత్వం దౌర్భాగ్య ప్రభుత్వం. దానికి దేశం కన్నా వాళ్ళ మతం ఎక్కువ. అది ముస్లిం జీన్స్ కదా కాంగ్రెస్. అందుకని వాళ్ళు అలా చేశారు. అది అప్పుడే జరగాలి, ఇప్పుడు జరిగిపోతుంది. ఇప్పుడు మోడీకి దేశం కన్నా ఏది ముఖ్యం కాదు, తన కుటుంబం కాదు, ప్రజలకు తన దేశం ముఖ్యం. దేశం తర్వాతే రాజకీయాలు అయినా, పార్టీ అయినా, ఏదైనా. కనుక ఆయన వదిలిపెట్టి వీళ్ళ పేసం అణుస్తాడు, వీళ్ళని మోకాళ్ళ మీద కూర్చోబెడతాడు. వాడు సరెండర్ అయ్యి పిఓకి అప్పచెప్పేదాకా ఈ ఆగదు. దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ అనేది ప్రకటించారు కదా, సో మళ్ళీ ఏమన్నా అటాక్ జరిగే అవకాశం ఉందమ్మా? అంటే మనమైతే చెయ్యం. మనమైతే దౌత్యపరంగా దెబ్బ కొట్టేసాం. దౌత్యపరంగా వాళ్ళ 9 స్థావరాలు మొత్తం నాశనం చేసాం. మనం నెక్స్ట్ ఏంటి, మనం ఒక పద్ధతి వెళ్తున్నాం. నెక్స్ట్ వాడు కనుక పేటరేగిపోయి పిచ్చి వేషాలు ఏమైనా వేస్తే వాడి సమాధి అది వేస్తే. అందుకని మనం దాన్ని రెడీగా ఉండాలి కదా. వాడు వేసినాక రెడీ అవ్వటం కదా. వాళ్ళ దగ్గర పాకిస్తాన్ గురించి తెలుసు మనం. వాళ్ళు నేరుగా చేయరు, దొంగ దెబ్బలు తెస్తూ ఉంటారు. నిన్న కూడా చూడండి, 15 మంది పౌరుల మీద. దమ్ముంటే సైనిక చర్య చేయి, సైనికంగా పౌరులు పాపం అమాయకులు, వాళ్ళు ఆయుధాలు ఉండేవాళ్ళ దగ్గర వాళ్ళ మీద 15 మంది చనిపోయారు. ఇలాంటి దౌర్భాగ్య పనులు చేస్తారు. ఇలాంటి దౌర్భాగ్య పనులు చేసి చిక్కుతారు. వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకుంటున్నట్టు అవుతుంది.